శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు శనివారం నుంచి కూడా ఉత్సవాలను కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి దశావతార మహోత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా స్వామివారు విశేష అలంకరణలో, విశేష అవతారంలో కూడా భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. ఈరోజు శనివారం మొదటి రోజు ద్వాదశ అవతారాల్లో భాగంగా స్వామివారు శ్రీ మత్స్యావతారంలో అయితే భక్తులకైతే దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరణ చేసి స్వామివారిని గ్రామోత్సవంగా తీసుకెళ్లి పురవైదుల్లో ఊరేగిస్తూ ఉన్నారు. స్వామివారిని ప్రజలందరూ కూడా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా విశేషమైన అవతారాల్లో స్వామివారి దర్శనం ఉన్నారు. ఈ 10 రోజుల పాటు కూర్మావతారం, నారసింహావతారం ఇట్లా వివిధ అలంకారాల్లో భక్తులకు స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్త జనానికి దర్శనమిచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఉత్తర ద్వార దర్శనం అంటే ఎంతో విశేషమైనదిగా కూడా చెప్తా ఉంటారు. ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠపురం దేవస్థానానికి ఆ రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ రోజు దశావతార మహోత్సవాలు ప్రారంభం అవడంతో పాటు శనివారం కూడా కావడంతో పరిసర ప్రాంతాల నుంచి భక్తులందరూ పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పొంగళ్ళ నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుని పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. వైకుంఠపురం దేవస్థానంలో భక్తుల కోలాహలం ఎంతో విశేషంగా అయితే నెలకొన్న పరిస్థితి. నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో ధనుర్మాసంలో భాగంగా స్వామివారికి దశావతార ఉత్సవాలు ప్రారంభమయ్యాయండి. ఈరోజు దశావతారాల్లో భాగంగా మొదటి రోజులో స్వామివారి మత్స్యావతారం అవతారంలో స్వామివారి ఊరేగింపుకి బయలుదేరారు. అలాగే ఇంకా మిగిలిన 10 రోజుల్లో ఒక రోజు కూర్మావతారం, వరాహ అవతారం, నారసింహ అవతారము అట్లా 10 దశావతారాల్లో స్వామివారు భక్తులందరికీ ఊరేగింపులో దర్శనం ఇవ్వమన్నారు. స్వామివారి ఊరేగింపులో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారండి. అలాగే ముక్కోటి వరకు ఈ దశావతారాల్లో చివరి రోజైన ముక్కోటి రోజు విశేషంగా స్వామివారికి ఉత్తర ద్వారం ద్వారా దర్శనము భాగ్యం అందరికీ అందుబాటులో ఉంటుంది. దానికోసం కావాల్సిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నాము. చివరి రోజైన ముక్కోటి రోజు స్వామివారి అంగరంగ వైభవంగా మన తెనాలి పూర్వవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. శ్రీ లక్ష్మీ పద్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా నేడు మొట్టమొదటి రోజున స్వామివారు మత్స్యావతారంలో పుర ప్రజలకి దర్శనమిస్తున్నారు. రేపు అలాగే కూర్మావతారంలో రేపు స్వామివారి దర్శనమిస్తాడు. అలాగే ఈ 10 రోజులు కూడా రోజుకొక అవతారం చొప్పున పురవీధుల్లో స్వామివారి దర్శనం ఇవ్వబోతున్నాడు. కనుక 30వ తారీఖు జరిగే ముక్కోటి సందర్భంగా ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్వహించబడుతున్నవి. కనుక భక్తులంతా కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని
తరించవలసి కూర్చున్నాం. ఓం నమో వెంకటేశాయ.